నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. అసలు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, ఈ సమస్యకు కారణాలేంటి, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, పూర్తి డీటెయిల్స్ అందించడానికి డాక్టర్ గ్రీష్మ ఫ్రమ్ 49 సంతాన సాఫల్య కేంద్రం నుంచి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అలాగే నేను చెప్పాను, ఇప్పుడు చాలా మందికి ఇన్ఫెర్టిలిటీ ఎక్కువ చూస్తున్నాం, ప్రధానంగా స్త్రీల్లో చూస్తే సమస్య ఎక్కువగా ఉంది ఇది. సో అసలు ఈ సమస్య కారణం ఏంటి? నార్మల్గా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు నెలసరి సరిగ్గా వస్తున్న వాళ్ళల్లో అంటే ఇప్పుడు 28 డే 30 డే వస్తుంది పీరియడ్. ఆ తర్వాత మనకి 1 year ట్రై చేశారు, అయినా యూజువల్గా పిల్లలు అవ్వట్లేరు అంటే ఆఫ్టర్ ట్రయింగ్ 1 year మనం ఇన్ఫర్టిలిటీ అని అంటామండి. యూజువల్గా దీనికి అంటే మేల్ ఎంతవరకు రీజనో ఫీమేల్ కూడా అంతవరకే రీజన్, ఆల్మోస్ట్ 50-50% అని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫర్టిలిటీకి మేల్ ఇన్ఫర్టిలిటీ కానీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కానీ, ఆ తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే అన్నీ బాగున్నా కానీ ఇది మనకి ఫర్టిలిటీ అనేది ఇష్యూ అయి ఉండొచ్చు, సంతానలేమి సమస్య. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే ఇద్దరిలో చూస్తాం మనం ఇష్యూస్, మేల్లో కానీ ఫీమేల్లో కానీ. సో ఇప్పుడు యూజువల్గా ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ఫర్టిలిటీ అనేది పీక్ ఎప్పుడు ఉంటుంది అంటే యూజువల్గా మనకి ఒక 23-24 years నుంచి 30 years వరకు మనకి ఎప్పుడైనా ఫర్టిలిటీ అంటే సంతానం కలగడం అనేది చాలా ఎక్కువగా చూస్తాం ఆ ఏజ్లో మనం. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు మనకి చాలామంది ప్లాన్ చేసుకోవడమే లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా మనకి పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు, జెనెటిక్ అంటే ఎన్విరాన్మెంటల్ పరంగా కానీ యూజువల్గా మనం తినే ఫుడ్ అదంతా పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల కూడా అదొకటి. సో లేట్ మ్యారేజెస్, సో ఇట్లా రకరకాలమైన సమస్యలు ఇవి ఉన్నాయి కాబట్టి మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇవన్నీ, ఒబెసిటీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఫీమేల్లో ఎంత ఉందో మేల్లో కూడా అంతే ఉంది మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది. సో అది 1 year వరకు ట్రై చేసిన తర్వాత ఇది బిలో 30-35 years అయితే, ఆఫ్టర్ 35 years ఆఫ్ ఏజ్ అయితే నార్మల్గా పెళ్ళైన తర్వాత 6 months వరకు ట్రై చేశారు, పిల్లలు అవ్వట్లేదు, ఇంకా నెలసరి సరిగ్గా లేదు, ఇర్రెగ్యులర్గా వస్తుంది అంటే యూజువల్గా డాక్టర్ని సంప్రదిస్తే మనకు అన్ని టెస్ట్లు అవి చేయించుకొని మనకి తెలుస్తుంది ఎంతవరకు మనకి ఇది అవుతుంది అనేది. అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటి డాక్టర్? యూజువల్గా మనకి ఇప్పుడు డివైడ్ చేసినట్టు ఫీమేల్ కాజెస్, మేల్ కాజెస్ అవి ఉంటాయండి. ఇప్పుడు మనకి ఫీమేల్ తీసుకున్నట్టయితే నార్మల్గా ఒక గర్భాశయం ఉంటుంది, ట్యూబ్స్ ఉంటాయి, ఓవరీస్ అనేవి ఉంటాయి. సో మనం స్టార్ట్ చేస్తే యూజువల్గా ఓవేరియన్ ఫ్యాక్టర్స్ అనేవి అరౌండ్ 30-40% కాజెస్గా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఓవరీలో నార్మల్గా నెలసరి మనకి అంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ ఆర్ సెకండ్ డే మనం Day 1 ఆర్ Day 2 అంటాం. యూజువల్గా అలా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి Day 12 కానీ ఆ టైంలో మనకి ఒక ఎగ్ అనేది గ్రో అయ్యి ఆ టైంలో మనకి రిలీజ్ అవ్వాలి, దాన్ని ఓవ్యులేషన్ అంటాం. అంటే అండం సరిగ్గా విడుదల ఉత్పత్తి అవుతుందని అర్థం. సో ఇట్లాంటి సమస్యలు ఉండొచ్చు, యానోవ్యులేటరీ సైకిల్స్ అంటే అండం విడుదలనే ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు PCOD ఇట్లాంటి ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి కొన్ని కేసెస్, హార్మోన్ సమస్యలు ఉన్నప్పుడు నార్మల్గా ఇట్లా ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. సో ఇట్లాంటి ఓవ్యులేషన్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, లేకపోతే ట్యూబల్ కాసెస్ అరౌండ్ 20-25%. అంటే ట్యూబ్స్, మనకి ట్యూబ్స్ దేనికి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్యూబే తీసుకుంటుంది. ఆ టైంలో హస్బెండ్తో మీట్ అయినప్పుడు నార్మల్గా 2 ఎగ్ స్పర్మ్ కలయిక అనేది ట్యూబ్లోనే జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ట్యూబ్ నార్మల్గా లేదు, ఏదైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, అట్లాంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది, లేకపోతే ట్యూబల్ బ్లాకింగ్కే కారణాల వల్లనైనా, లేకపోతే ఎడ్హెషన్స్ వలన కారణం అయినా కానీ, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఎండోమెట్రియోసిస్లో కూడా మనకి ట్యూబ్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసరికి యూట్రస్ అండి, గర్భాశయంలో కూడా ఏమన్నా ఇట్లా అడ్డుగోడలు లాంటివి అట్లా ఉండడం, లేకపోతే ఫైబ్రాయిడ్ అంటే నార్మల్గా మనకి క్యావిటీ అనేది ఉంటుంది. అంటే ఎండోమెట్రియం నార్మల్గా మనం యూట్రస్ తీసుకుంటే గర్భాశయం లోపల పొరని ఎండోమెట్రియం అంటారు, బయట దాన్ని మయోమెట్రియం అంటారు, అదొక కండరం లాగా ఉంటుంది. నార్మల్గా మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ ఆ పొర అనేది బాగుండాలి. ఇప్పుడు ఎప్పుడైనా పిండం అతుక్కోవాలి అంటే యూజువల్గా 7-8 mm అన్నా ఉండాలి. ఇప్పుడు ఆ పొర, ఇప్పుడు ఫైబ్రాయిడ్ అనేది కండరాలలో మయోమెట్రియల్ కొంచెం అది గడ్డలాగా అయిపోయి అది మనకి ఎండోమెట్రియంని పుష్ చేయొచ్చు పొరని. సో దానివల్ల మనకి ఫైబ్రాయిడ్స్ వల్ల, లేకపోతే కంతులు లాంటివి, పాలిప్స్ లాంటివి కానీ, ఇట్లా ఎడ్హెషన్స్ లాంటివి కానీ ఈ సమస్యల వల్ల ఉండొచ్చు మనకి ప్రాబ్లమ్స్ అనేవి. సో ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల, లేకపోతే మేల్లో అసలు కణాలు లేకపోవడము, మొటిలిటీ తక్కువ ఉండడము, ఇట్లాంటి ఇష్యూస్. సో ఇట్లా వేరే వేరే కారణాల వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి వస్తుంటాయి. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు డాక్టర్. అసలు ఏ కారణం లేకుండా ఇన్ఫెర్టిలిటీకి ఎందుకు దారితీసే అవకాశం ఉంది అసలు?
అంటే ఇప్పుడు మనం టెస్టులు అన్నీ చేస్తే అసలు మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ అనే డయాగ్నోసిస్కి ఎలా వస్తాము అంటే ఫస్ట్ మనం స్కాన్ చేసాము, ఎగ్ నెంబర్స్ అనేవి బాగానే ఉన్నాయి. ఆ తర్వాత మనం మధ్యలో స్కాన్ చేసాం, అంటే డే 10 డే 11 ఎగ్ బాగానే గ్రో అవుతుంది. ఆ తర్వాత ఎగ్ విడుదల అవుతుందా లేదా, డే 14 స్కాన్ అప్పుడు చేసినప్పుడు ఎగ్ బాగానే విడుదల అవుతుంది అని తెలుసు మనకి. ఆ తర్వాత మళ్ళీ మేల్లో ఇప్పుడు నార్మల్గా సింపుల్ సెమెన్ అనాలిసిస్ చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి, అంటే కౌంట్ కూడా 15 మిలియన్ కంటే ఎక్కువ ఉంది. మోటిలిటీ అంటే ముందుకు వెళ్తూ ఉండే కణాలు కనీసం 32% అన్నా ఉండాలి, అది బాగుంది. నార్మల్ ఫార్మ్స్ అంటాం అవి బాగున్నాయి, అంటే హెడ్ నెక్ టెయిల్ అట్లాంటివన్నీ. సో అయినా కూడా ఇవి రెండు మనం టెస్ట్ చేసాము, అయినా కూడా ప్రాబ్లం ఉంది అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇంకొకటి ఏంటి అంటే ట్యూబ్స్ కూడా చెక్ చేసుకోవాలి. ట్యూబ్స్ కూడా బాగున్నాయి అంటే పేటెంటే ఉన్నాయి అని తెలుస్తే, మరి ఎందుకు అవ్వట్లేదు అంటే లోపల ఏమన్నా ఫామ్ అయిన పిండంలో క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, లేకపోతే ట్యూబ్స్ మనం మెకానికల్గా పేటెంటే ఉన్నాయి కానీ లోపల సీలియా ఫంక్షన్ అంటే చిన్న హెయిర్ లాగా ఉంటుంది, ఆ సీలియరీ మూమెంట్ అనేది సరిగ్గా ఉండాలి మనకి ట్యూబ్ ఎగ్ తీసుకోవడానికి. ఆ డిజార్డర్కి మనకి టెస్ట్లు ఏమీ ఉండవు. సో ఆ రకమైన ఏమన్నా ఎగ్ తీసుకోవడంలో ఇబ్బంది ఉందా, సో రెండు అసలు మీట్ అవ్వడంలో స్పర్మ్ ఏమన్నా వెళ్ళి మీట్ అవ్వలేకపోతుందా, ఇట్లాంటి చిన్న చిన్న కారణాల వల్ల, లేకపోతే ఎండోమెట్రియంలో ఆ టైంలో ఇంకేమన్నా పాలిప్ అనేది ఒకసారి ఇట్లాంటి ఏమన్నా కారణాలు ఉన్నాయా మనకి తెలియదు నార్మల్గా. సో యూజువల్గా మరి అందుకే దీన్ని అధిగమించడానికే మనం నార్మల్గా ఒక 3 IUI సైకిల్స్ తర్వాత ఇంకొకసారి ఎండోమెట్రియోసిస్ అనేది ప్రాబ్లం కూడా ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్గా IVFకి వెళ్ళడమో, లేకపోతే ఒకసారి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసుకొని ఎండోమెట్రియోసిస్ లాంటివి ఇంకేమన్నా చిన్న చిన్న కారణాలు ఉన్నాయా చూసుకొని నార్మల్గా మనం ముందుకు వెళ్ళొచ్చండి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ మీరు చెప్తారు డాక్టర్? యాక్చువల్గా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకి ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఏజ్ కూడా తక్కువగానే ఉంది, ఎగ్ నెంబర్స్ అనేవి బాగానే ఉన్నాయి అంటే నార్మల్గా బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే మేల్లో సెమెన్ అనాలిసిస్ అంతా బాగానే ఉంది అంటే ఇప్పుడు బేసిక్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎగ్ పెరగడానికి మనం ఎప్పుడైనా మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి పీరియడ్ వచ్చిన 2nd డే నుంచి అలా స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు పీరియడ్ అంటే నార్మల్గా ఫ్రీ ఫ్లో అని అంటాం, అంటే ఇప్పుడు ఫ్రీగా బ్లీడింగ్ అవుతున్నప్పటి నుంచి అది డే 1 ఆఫ్ సైకిల్ లాగా యూజువల్గా కౌంట్ చేసుకోవాలి. సో ఆ టైం నుంచి మనకి స్కాన్ చేసి ఆ టైంలో బేసల్ స్కాన్ అంటాం, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అదంతా బాగానే ఉంటే, సిస్ట్లు అనేవి లేకుండా ఉంటే యూజువల్గా మనం మందులు ఇస్తాం ఎగ్ పెరగడానికి. ఆ మందులు ఇచ్చిన తర్వాత 5 డే టాబ్లెట్ అట్లా ఇచ్చిన తర్వాత మళ్ళీ డే 10 డే 9 అట్లా స్కాన్ చేసి ఎగ్ ఎంతవరకు పెరుగుతుంది అది చూసుకుంటాం. సో హస్బెండ్ సెమెన్ టెస్ట్ బాగానే ఉంటే యూజువల్గా ఎగ్ రప్చర్ అయినప్పుడు డే 10 డే 12 రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఆ టైంలో మీట్ అవ్వమని చెప్తాం మనం. నార్మల్గా ఇట్లా ట్రై చేసి చూస్తే ఇది మనకి సక్సెస్ అనేది ఉండొచ్చు, అరౌండ్ 7 to 10% అనేది సక్సెస్ ఉంటుంది మనకి ఇట్లా కలిసి ఉండే సైకిల్స్ ద్వారా. అట్లా 4 సార్లు ట్రై చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి అంటే మళ్ళీ IUIకి వెళ్ళండి అని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం IUIలో చేసేది ఏంటి అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇట్లానే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఎగ్ గ్రో అవ్వడానికి ఇచ్చి నార్మల్గా హస్బెండ్ని వైఫ్ని ఆ టైంలో మనం ఎగ్ రప్చర్ అయిన టైంలో హస్బెండ్ సెమెన్ మనం తీసుకొని దాన్ని కొంచెం వాష్ ప్రాసెస్ అది చేసి మంచిగా ఉన్న కణాలను తీసుకొని వైఫ్ గర్భాశయంలోకి ఎక్కిస్తాం. దీంట్లో మనకి సర్వైకల్ ఫ్యాక్టర్ అట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అధిగమించి డైరెక్ట్ స్పర్మ్ అనేది గర్భాశయం లోపల వేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది, 15-20%. సో డైరెక్ట్గా IUI కూడా కొంతమందికి చెప్పొచ్చు, ఎవరికి అంటే ఇప్పుడు ఏజ్ ఎక్కువ అయిపోయింది 35 years, ఎగ్ నెంబర్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి, ఇంకొకటి స్పర్మ్లో కూడా మనకి చిన్న చిన్న ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి, మోటిలిటీ సరిగ్గా లేదు, నార్మల్ ఫార్మ్స్ అనేవి సరిగ్గా లేవు, సో కొంచెం ఎండోమెట్రియోసిస్ లాగా అనిపిస్తుంది మనకి స్కాన్ చేసి చూస్తే. సో ఇట్లాంటి వాళ్ళకి డైరెక్ట్గా మనం IUI చెప్పొచ్చు, ఇట్లా కలిసి ఉండే సైకిల్స్ కాకుండా. ఇంకా వేరే ప్రాబ్లం ఇంకా IUIs ఇవన్నీ ట్రై చేశారు, ఆ తర్వాత కూడా సంతానం అనేది అవ్వట్లేదు అంటే మరి ఎంబ్రియో పరంగా ఏమన్నా క్వాలిటీ అనేది సరిగ్గా ఉందా లేదా మనకి తెలియదు. ఇంకా చూస్తే మనకి మేల్లో కూడా కణాలు అనేవి సరిగ్గా లేవు, <5 million, <8 million అట్లా ఉన్నాయి మనకి కణాలు అనేవి. నెక్స్ట్ ఫీమేల్లో కూడా ఎగ్ నెంబర్స్ అనేవి సరిగ్గా కనిపించట్లేదు. నార్మల్గా మనం స్కాన్ చేస్తే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ డే 2 డే 3 ఎగ్ నెంబర్స్ అనేవి కనీసం ఒక ఆ ఓవరీలో 5 ఈ ఓవరీలో 5 ఒక 10 eggs అన్నా ఉండాలి. సో ఇంకా తక్కువగా ఉన్నాయి, అరౌండ్ 2-3 అట్లానే కనిపిస్తున్నాయి ఒక ఓవరీలో. అంటే యూజువల్గా AMH అనే టెస్ట్ చేసుకొని అంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎలా ఉంది చూసుకొని అట్లాంటి వాళ్ళకి యూజువల్గా ఇంకా ట్యూబ్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి అంటే IVFA చెప్పేస్తాం, టెస్ట్ ట్యూబ్ బేబీ. సో ట్రీట్మెంట్స్ అనేవి ఒక్కొక్కళ్ళకి ఏజ్ పరంగా వాళ్ళ టెస్ట్ల పరంగా ఇంకా వాళ్ళ
దీన్ని బట్టి వాళ్ళ పేషెంట్స్ని బట్టి వాళ్ళకి అంటే ఎంత తొందరగా సక్సెస్ అవ్వాలి అనే దాన్ని బట్టి మనం చెప్తాం ఈ ట్రీట్మెంట్స్కి వెళ్ళండి. అలాగే థైరాయిడ్తో బాధపడే వాళ్ళు కానీ లేకపోతే అధిక బరువుతో బాధపడే వాళ్ళు కానీ ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉందా డాక్టర్? యూజువల్గా ఎందుకంటే ఇప్పుడు మనకి థైరాయిడ్, అందుకే మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పేషెంట్స్కి యూజువల్గా ఈ టెస్ట్లు అనేవి రాస్తామండి. అంటే రక్త పరీక్షలు అనేవి, అంటే అసలు హీమోగ్లోబిన్ అనేది బాగానే ఉందా, నార్మల్గా హీమోగ్లోబిన్ అనేది కనీసం 11 గ్రామ్స్ అన్నా ఉండాలి. సో అంత లేకపోతే యూజువల్గా మనం ట్రీట్మెంట్స్ ఏమి స్టార్ట్ చేయం, ముందుకెళ్ళాం. నెక్స్ట్ థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి మనకి. అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చూస్తాం, అది యూజువల్గా <3 అనేది ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీకి ఊరికే అబార్షన్స్ అయ్యే ఛాన్స్, నిలబడకపోవడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి కాబట్టి మనం స్టార్ట్ చేస్తాం. ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది కూడా యూజువల్గా 20 లోపల అనేది ఉండాలి. సో ఇంకొకటి షుగర్, అసలు షుగర్ అనేది ఎంత ఉంది అనేది ఇట్లాంటి కొన్ని బేసిక్ టెస్ట్లు, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, సో బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇట్లాంటివి చూసుకొని చేస్తాం. సో ఒబెసిటీ ఇవన్నీ ఉంటే ఏంటి, ఇప్పుడు ఒబెసిటీ బాగా లావుగా ఉన్నారు అంటే యూజువల్గా కొంచెం బరువు తగ్గి, అంటే ఇప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ అనేది యూజువల్గా <25 ఉండాలి అని చెప్పి కొంచెం వెయిట్ తగ్గమని ప్రోత్సాహం ఇస్తాం. సో నార్మల్గా ఏంటి అంటే వెయిట్ తగ్గడము అంటే నెలకు కనీసం ఒక 1 to 2 kgs అన్నా, లేకపోతే అరౌండ్ వాళ్ళ వెయిట్లో అరౌండ్ 5% అన్నా తగ్గితే కొంచెం మనకి ఛాన్స్ మంచిగా ఉంటుంది మనం ఇచ్చే ట్రీట్మెంట్కి. లేకపోతే ఒబెసిటీ వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ యూజువల్గా ఊరికే అబార్షన్స్ అయ్యే ఛాన్స్, ఎగ్ క్వాలిటీలో ఇట్లాంటి ఇష్యూస్ అనేవి రావచ్చు మనకి. ఇవి కూడా సంతానలేమి సమస్యకి దారితీస్తాయి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తాం మనం. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని చెప్పారు డాక్టర్, ఈ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ముందు చెప్పినట్టుగా ఎవరిని అంటే ఇండికేషన్స్ ఏంటి అంటే యూజువల్గా మనకి ట్యూబ్స్ సరిగ్గా లేవు, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ట్యూబెక్టమీ ఆపరేషన్ అయింది, సో ఇంకో బిడ్డ కావాలనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ 3-4 cycles IUI ట్రై చేసి ఉన్నారు అట్లాంటి వాళ్ళకి, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉంది, ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోయాయి, ఇంకొక మేల్ సైడ్ కూడా మనకి కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది, 8 million అంతకంటే తక్కువగా ఉంది. సో యూజువల్గా ఇట్లాంటి కేసెస్లో ఇంకా ఎండోమెట్రియోసిస్ అనేది ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి కేసెస్లో మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తామండి. సో ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం నార్మల్ ఫిజియాలజీలో చూసుకుంటే నెలసరి స్టార్ట్ అయిన తర్వాత ఒక సైకిల్లో అంటే ఆ నెల మొత్తంలో మనకి ఎగ్ మెల్లగా గ్రో అయ్యి ఒక ఎగ్ మాత్రమే విడుదలవుతుంది. అంటే మనం బేసల్ స్కాన్ ఆ రోజు సెకండ్ డే స్కాన్లో 8, 10, 12 గుడ్లు కనిపించినా కానీ ఒక ఎగ్ మాత్రమే గ్రో అవుతుంది. అందుకే మనకి యూజువల్గా ఒక బేబీ వచ్చే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఐవీఎఫ్లో మన ఏంటి అంటే యూజువల్గా మనం స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి, అంటే అండాశయంని ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావడానికి మనం స్టిమ్యులేట్ చేస్తాం. సో అంటే ఇప్పుడు మనకి సెకండ్, థర్డ్ డేలో మనకు కనిపించే ఒక 8 గుడ్లు, 10 గుడ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి గ్రో చేయడం మనకి ఎయిమ్ ఐవీఎఫ్లో. ఎందుకంటే మనకి ఎంబ్రియోస్ ఎంత ఎక్కువ ఉంటే అంత సక్సెస్ వస్తుంది కాబట్టి. సో బాడీలో విడుదలయ్యే FSH, LH హార్మోన్స్ని ఇవి మనం ఇంజెక్షన్స్ రూపంలో ఇంకా కొంచెం ఎక్కువ డోసులలో ఇస్తాం, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువ కావాలి కాబట్టి. సో ఇది ఒక 8 to 10 days, మినిమం ఒక 8 days అన్న ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. డిపెండ్స్ అపాన్ ద బాడీ, కొంతమందికి 10 రోజులు అవ్వచ్చు, కొంతమందికి 12 రోజులు అవ్వచ్చు ఇంజెక్షన్స్ ఇవ్వడము. సో మధ్యలో మనం స్కాన్ చేసి చూస్తాం అనమాట, అంటే ఒక 3 daysకి మధ్యలో అంటే ఒక 3-4 scans అయితే అవసరం పడతాయి, అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్ హార్మోన్స్కి సరిగ్గా రెస్పాన్స్ ఉందా లేదా అని చెప్పేసి. సో స్కాన్ చేసి చూసి ఆ తర్వాత ఎగ్స్ అని ఒక 17 mm, 18 mm ఆ రేంజ్లో వచ్చాయి అంటే మనం ఒక 2-3 eggs అన్న అట్లా సైజెస్లో వచ్చాయి అంటే మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది దేనికి అంటే మరి ఎగ్ ఫామ్ అయింది కానీ అది మెచ్యూర్ అనేది కూడా ఉండాలి, అంటే అది క్వాలిటీ పరంగా అది మెచ్యూర్ అయితేనే మనకి ఎంబ్రియో ఫామ్ అయ్యే కెపాసిటీ అనేది ఉంటుంది. సో మెచ్యూరిటీ అనేది అటైన్ అవ్వడానికి ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. నార్మల్గా ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే వదిలేసి ఆ నెక్స్ట్ డే మనం పికప్ అనేది పెట్టుకుంటాం. సో పికప్ అనేది ఏంటి అంటే ఎగ్ పికప్ అనేది అదొక చిన్న ప్రొసీజర్ అండి, అదేమి ఇట్లా ఆపరేషన్ లాంటిది ఏమీ కాదు. యూజువల్గా స్కాన్ ఎలా చేస్తామో అలానే చేస్తాము, కాకపోతే ఆ రోజు మనం మత్తిచ్చి మనకి ఒక నీడిల్ పెట్టి మరి కనిపించే ఆ ఎగ్స్ అన్ని మనం బయటికి తీస్తాం. సో యూజువల్గా అది మనకి ఇది ఆ రోజు రెస్ట్ అట్లా తీసుకోవాల్సిన, అంటే అది డే కేర్ ప్రొసీజరే, మనకి అడ్మిషన్ అదేం అవసరం లేదు. నార్మల్గా మార్నింగ్ అడ్మిట్ అవుతే ఆఫ్టర్నూన్ కల్లా ఒక 3-4 hours తర్వాత పేషెంట్ని మనం డిశ్చార్జ్ చేస్తాము. ఆ తర్వాత నార్మల్ పనులు అవన్నీ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం బరువులు ఎత్తకుండా ఉండమని చెప్తాము, ఇంకా వాటర్ అనేది బాగా తాగమని చెప్తాము.
ఇంకొకటి ఏంటి అంటే యూజువల్గా మనం ఐవీఎఫ్లో స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి ఎగ్ కొంచెం ఓవరీ మనకు అండాశయం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఆ టైంలో ఇద్దరు కొంచెం కలవకూడదని చెప్పేసి మళ్ళీ మెన్సెస్ రావడానికి వాటన్నిటికీ టాబ్లెట్స్ అనేవి ఇస్తాం. సో కంప్లీట్ బెడ్ రెస్ట్ కానీ అంటే వర్క్ వెళ్ళొద్దు అట్లా కూడా ఏం చెప్పం. నార్మల్ పనులన్నీ చేసుకొని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి పాటించాలి. మనకి పీరియడ్ వచ్చేంత వరకు కొంచెం ఇట్లా ఎక్సర్సైజ్లు అలాంటివన్నీ చేయకుండా ఉండాలి. నార్మల్గా ఓవరీస్ అనేవి సైజ్ బల్కీగా అయిపోతాయి కాబట్టి. సో పీరియడ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని స్కాన్కి రమ్మని చెప్తాం. సో ఈ తీసిన గుడ్లని మళ్ళీ అదే రోజు హస్బెండ్ స్పర్మ్తో కలుపుతాం మనం ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతిలో. సో ఒక ఎగ్ని ఒక స్పర్మ్తో కలుపుతాం మనం. సో ఆ ఎగ్ స్పర్మ్ కలిపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫర్టిలైజ్ అయ్యాయా లేదా చెక్ చేసి ఆ తర్వాత డే 2 డే 3 అవి చూసి ఎంబ్రియోస్ యూజువల్గా డే 3 మనకి ఒక ఎంబ్రియో అనేది ఒక 6 cells 8 cells అనేవి రావాలండి. ఓ 6 to 8 cells అన్న వస్తే మనం యూజువల్గా ఫ్రీజింగ్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ సైకిల్లో ఎండోమెట్రియం అదంతా చూసుకొని అది పెంచుకొని ఆ తర్వాత ఎండోమెట్రియం అనేది లోపల పొర అనేది సరిగ్గా పెరిగి కనీసం ఒక 8 mm అన్న వచ్చింది అంటే యూజువల్గా మనం ట్రాన్స్ఫర్కి చేస్తాము. ఆ తర్వాత మనం రిజల్ట్ అనేది ఎప్పుడు చూస్తాము అంటే ఐవీఎఫ్లో ఒక 14 రోజుల తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ బీటా హెచ్సిజీ అవి చేసి చెక్ చేస్తాం. సో మనకు అప్పుడు తెలిసిపోతుంది ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అని. రైట్ డాక్టర్, కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, డాక్టర్ గ్రీష్మ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. ఏమిటంటే మా మిస్సెస్ సెకండ్ ప్రెగ్నెన్సీలో మాకు 5th monthకి వెళ్ళినప్పుడు వాటర్ క్లాటింగ్ ఏదో ఉందన్నారు మేడం గారు. అదేమన్నా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ ఉంటుందా? వాటర్ ఏమవుతుందండి? వాటర్ క్లాట్స్ ఉంటాయి, వాటర్ గడ్డ కట్టిందే ఏదో సంథింగ్ అన్నారు మేడం గారు. ఓకే. సో అదేమన్నా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ అవుతుందా? మాకు 3rd month లో ఈ ఎన్సీబీ ఏదో స్కానింగ్ ఉంటుంది కదా మేడం, జెనెటిక్ స్కానింగ్. ఓకే, ఎన్టీ స్కానింగ్. అది మేము అబ్రాడ్ లో చేపిస్తే 24 genes కరెక్ట్ గా ఉండి అని చెప్పారు. ఎన్టీ స్కాన్ నార్మల్ గానే ఉందా అండి? స్కానింగ్ నార్మల్ గానే ఉంది, బట్ వాటర్ క్లాట్స్ ఉంది అన్నారు. ఓకే అండి. హిమోగ్లోబిన్ ఓన్లీ 7 ఉందన్నారు. ఓకే, ఒలిగో అమ్నియోస్ ఉన్నట్టుంది, అంటే వాటర్ కొంచెం తక్కువగా ఉంది అని చెప్పారేమో. నార్మల్గా ఒక 9-10 అన్నా ఉండాలండి యూజువల్గా 5th month ఆ టైంలో మనకి స్కాన్ చేసినప్పుడు. నీరు అనేది తక్కువగా ఉంది అని చెప్పినట్టున్నారు. సో మరి మీకు యూజువల్గా మనకి 3rd monthలో ఎన్టీ స్కాన్, ఇంకా కొంతమందికి డబుల్ మార్కర్ టెస్ట్ అనేది కూడా చేస్తారు. అంటే అది ఎర్లీ జెనెటిక్ స్క్రీనింగ్ అనమాట. అంటే బేబీలో బాగుందా లేకపోతే ఏమన్నా సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఎంత రిస్క్ ఉంది అనేది అసెస్ చేస్తాం. ఆ తర్వాత యూజువల్గా 11-12 weeks తర్వాత స్కాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఇది ఎనామలీ స్కాన్, టీఫా స్కాన్ అని అంటామండి. అంటే 5 నెలల స్కాన్ అనేది యూజువల్గా చేసుకొని చూసుకుంటారు. అంటే ప్రతి అవయవము అంటే ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా లేదా అని అన్ని డీటెయిల్డ్గా చెక్ చేస్తారండి. డీటెయిల్డ్ ఎనామలీ స్కాన్ అంటారు. సో నార్మల్గా ఆ టైంలో మనకి నీరు అనేది బాగుండాలి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే మనకి ఆ టైంలోనే తక్కువ ఉంది అంటే యూజువల్గా అంటే మళ్ళీ ఆ నీరు పెంచుకోవడానికి ఇచ్చినా కూడా మళ్ళీ ప్రతి 2 weeksకి ఒకసారి స్కాన్, అంటే వాటర్ తక్కువ ఉంది కాబట్టి అసలు ఏమన్నా ఫస్ట్ ఎనామలీ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలండి. ఏ ఎనామలీ లేకపోతే వాటర్ పెంచుకోవడానికి కొంచెం ఎల్ఆర్జినిన్ ఇట్లాంటివి శాషెట్స్ కానీ ఏమన్నా ఇట్లాంటి డ్రిప్స్ కానీ ఫ్రక్టోజ్ ఇట్లాంటివి ఇంజెక్షన్స్ కానీ కొన్ని రకాలు ఉంటాయి. అవన్నీ తీసుకొని అంటే ఎంతవరకు మనకి అట్లా మెయింటైన్ అవుతుంది అది చూస్తారు ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీలో ఊరికే స్కాన్ చేసుకొని. రైట్ డాక్టర్, అలాగే చాలా మందికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది, లేదంటే స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. వీళ్ళలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా మనకి ఎగ్ నెంబర్స్ని ఎఫెక్ట్ చేయడము, లేకపోతే మేల్లో తీసుకుంటే స్పర్మ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవ్వడము అనేది ఉంటుంది. సో మనకి మేల్లో అందుకే ఈ హిస్టరీ అడిగేటప్పుడు కంపల్సరీ స్మోకింగ్, ఆల్కహాల్ ఏమన్నా అలవాట్లు ఉన్నాయా, అట్లాంటి అలవాట్లు ఉంటే మనకి ఇన్ఫర్టిలిటీ, సంతానలేమికి దారితీస్తాయి. కాబట్టి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు అవి కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే వాటి వల్ల కూడా మనకి కౌంట్, మొటిలిటీ తగ్గిపోవడం, ఎందుకంటే యాజ్ సచ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఇది రోల్ ప్లే చేస్తాయి. దానితో పాటు ఇంకా మనం తీసుకునే దీంట్లో కూడా ఇన్పుట్ కూడా సరిగ్గా లేకపోతే డెఫినెట్గా కౌంట్, మొటిలిటీ. ఇంకొకటి ఏంటి అంటే స్పర్మ్లో డిఎన్ఏ అనేది కూడా ఉంటుందండి, జీన్, అది కూడా పాడైపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే
మనకి కౌంట్ మొటిలిటీ అది అంటే కొద్దో గొప్ప బాగున్నా మనకి డిఎఫ్ఐ అని చూస్తాం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది కంపల్సరీ చెక్ చేస్తాం స్మోకింగ్ ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళల్లో. సో నార్మల్గా అది ఎంతవరకు బాగుందా, ఏమన్నా ఇంకెక్కువ ఇది డిఎన్ఏ అనేది ఇంకెక్కువగా బాగాలేదు అంటే మనం మందులు ఇచ్చి ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అవి చెప్పి మనం చూస్తాం. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. శేఖర్ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శేఖర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. నమస్కారం మేడం. నమస్తే అండి శేఖర్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మేడం, అది మా ఆవిడకి ట్యూబ్స్ బ్లాక్ అన్నారు మేడం. ఓకే అండి. అంటే ఏ టెస్ట్ ద్వారా హెచ్ఎస్జి చేస్తే చెప్పారా, ఎక్స్రే తీసి చెప్పారా? తీశారు మేడం. ఓకే అండి. అదే తీశారు. నెక్స్ట్ ఇది గడ్డలు కూడా లోన్ ఉన్నాయన్నారు మేడం. ఏమన్నారండి? అంటే పొట్టలోన గడ్డలు ఉన్నాయి అన్నారు. ఓకే ఓకే, బీడెడ్ అపియరెన్స్. ఓకే అండి, సరే. అదే మేడం, అది ఒకవేళ ఐజీఎఫ్ చేస్తే ఫెయిల్యూర్ అయిపోతే ప్రాబ్లం ఏంటి వస్తుంది మేడం మళ్ళీ? అంటే ఇప్పుడు మనకి హెచ్ఎస్జీలో ఫస్ట్ ట్యూబ్స్ అనేవి చూసుకోవాలి కదండి. ట్యూబ్స్ కూడా బ్లాక్ ఉన్నాయంటే బీడెడ్ అపియరెన్స్ అట్లా ఉంది అంటే ఏమన్నా ట్యూబర్క్యులోసిస్ లాంటిది ఉందా అనేది చూసుకోవాలండి. మరి అది ఒకసారి టెస్ట్ చేసుకొని అంటే ఎండోమెట్రియల్ శాంప్లింగ్ ద్వారా అట్లా చూసుకొని అంటే లోపల గర్భాశయానికి టీబీ లాంటిది ఏమన్నా ఉందా చూసుకొని మరి ఒకవేళ దాన్ని కూడా ఉంటే ట్రీట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అట్లా ఉంటే అవన్నీ మనం ట్రీట్ చేసుకొని ముందుకెళ్తే ఐవీఎఫ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అంటే మనకి బ్లీడింగ్ అనేది నార్మల్గానే అవుతుంది అంటే యూజువల్గా పొర బాగానే ఉన్నట్టు, నెలసరి సరిగ్గానే అవుతుంది అంటే. అలాగే ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళలో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది డాక్టర్? ఇప్పుడు మనకి కలిసి ఉండే సైకిల్స్లో యూజువల్గా 10% వరకు సక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇన్ఫర్టిలిటీలో ఉన్న వాళ్ళే యూజువల్గా 10 to 12%. ఎందుకంటే చాలామంది ఆల్మోస్ట్ 80 to 90% కన్సీవ్ అయిపోతారు నార్మల్గా ట్రై చేసిన వాళ్ళల్లో. సో దాంట్లో అరౌండ్ 10% ఈ కలిసి ఉండే సైకిల్స్, టైమ్డ్ ఇంటర్ కోర్స్ సైకిల్స్ అంటాం కదా వాటిల్లో. మళ్ళీ ఆ తర్వాత ఐయుఐలో యూజువల్గా ఒక 15-20% వరకు ఉంటుందండి సక్సెస్. ఇప్పుడు ఒక 3 సైకిల్స్ ఐయుఐ చేసుకున్నారు అంటే అరౌండ్ 25 to 30% ఉంటుంది సక్సెస్. మనకి ఐవీఎఫ్లో టెస్ట్ ట్యూబ్ బేబీలో అంటే మనకి కంటికి ఇవన్నీ చూస్తాం కదా, ఎగ్ ఎలా ఉంది, స్పర్మ్ ఎలా ఉంది, క్వాలిటీ బాగుందా లేదా, మనకి వచ్చిన ఎంబ్రియో కూడా క్వాలిటీ అనేది బాగుందా లేదా, పొర అనేది కూడా డైరెక్ట్గా స్కాన్లో చూసుకొని అన్నీ చేసుకొని చూస్తాం. కాబట్టి ఐవీఎఫ్లో డెఫినెట్గా మనకి అరౌండ్ 60%, ఇంకా అన్నీ బాగానే ఉంటే అరౌండ్ 70% వరకు కూడా మనకి సక్సెస్ అవుతుందండి ఐవీఎఫ్. అలాగే ఒక ఫస్ట్ చైల్డ్ విషయంలో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ చైల్డ్ కూడా తీసుకునే అవకాశం ఉందా డాక్టర్? సెకండ్ చైల్డ్కి కూడా తీసుకోవచ్చండి. అంటే ఇప్పుడు అది రికరెంట్ ఇండికేషనా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ట్యూబ్స్ అనేవి బాగాలేవు, మేల్లో అసలు అంటే కణాలే లేవు, లేకపోతే చాలా తక్కువ ఉన్నాయి కణాలు అంటే యూజువల్గా మళ్ళీ అవి పెరిగే ఛాన్సులు, అవి ట్యూబ్స్ మళ్ళీ వాటంతట అవి బాగా అయిపోయే ఛాన్సులు అంటే చాలా తక్కువ. కాబట్టి ఇట్లాంటి రికరెంట్ ఇండికేషన్ అయితే ఫస్ట్ టైం ఐవీఎఫ్ సక్సెస్ అయిందంటే సెకండ్ టైం కూడా డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉంటాయి. రైట్ డాక్టర్, ఇన్ఫెర్టిలిటీ మీద పూర్తి డీటెయిల్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.